ఇవాళ నేను కేక్ చేసి చూపిస్తున్నా. ఓకేనా? మన క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. సో దీనికోసం అంటే దీన్ని ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. అండ్ మా ఇంట్లో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ చేస్తున్నాము. చూసేయండి ప్రాసెస్ ఏంటో. సో ముందు బ్యాటర్ కలుపుకోవాలి. బ్యాటర్ కలుపుకునే లోపు మనం అయితే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం శాండ్ తెచ్చాను. శాండ్ వేసి మనం దేంట్లో అయితే కేక్ బేక్ చేసుకుంటున్నామో దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఓవెన్ అవసరం లేదు. ఓవెన్ ఉన్న వాళ్ళు మీకు అలవాటు ఉంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. మాకైతే ఓవెన్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. శాండ్ ఎక్కడి నుంచి తెచ్చాక? ఇక్కడే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే తెచ్చాను. ఓకే. అంటే మరి మామూలుగా కొంతమంది సాల్ట్తో కూడా చేస్తారు కదా. సాల్ట్తో కూడా చేస్తారు. బట్ ఎందుకు సాల్ట్ వేస్ట్ చేయడం చెప్పు. సాల్ట్ అనేది యాక్చువల్గా మనం అంటే సాల్ట్ని మంచి వాటితో పోలుస్తారు. అట్లాంటి సాల్ట్ని పడేయడం అవసరమా అని నా ఒపీనియన్. ఓకే. అంటే చాలామంది చేస్తూ ఉంటారు అని కదా, కరెక్టే. కానీ ఆ సాల్ట్ మళ్ళీ దేనికి వాడతాం? మనకు ఒకసారి అలా పెట్టిన తర్వాత ఆ సాల్ట్ని వాడాలనిపిస్తుందా? ఓకే. సన్న మంట మీద పెట్టుకోవాలి. లో ఫ్లేమ్. ఓకే. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దీన్ని మూత మూసేద్దాం. ఇది ఇంకా మనకు బాగా, ఇది కూడా అల్యూమినియం పాత్రే. ఏంటంటే ఈ కప్తో తీసుకుంటున్నా మెషర్మెంట్. సో ఈ కప్తోనే ఇప్పుడు నేను షుగర్ కూడా తీసుకుంటున్నా. కానీ నేనేంటంటే షుగర్ ఎక్కువ వాడను. దీనికి హాఫ్ వాడతాను. హాఫ్ కప్ మాత్రం షుగర్ తీసుకుంటాను. దీన్ని ఇప్పుడు క్యారమెల్ లాగా చేసుకుంటాను షుగర్ని. ఈ కప్కి హాఫ్ కప్ తీసుకున్నాను. 3/4. ఓకే. ఇవే వాడుతున్నాను. మనం అనుకుంటాం కానీ నాన్ స్టిక్ అంటే కూడా కేక్స్ అనేటివి అల్యూమినియం పాత్రలు వాడితేనే చాలా బాగుంటుంది కేక్స్కి. యాడ్ చేస్తున్నాను ఈ షుగర్. ఇంక ఇది మనకు కొంచెం ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. నువ్వు ఎప్పుడైనా ఇట్లా వేయాలా? వాటర్ యాడ్ చేశాను. సో దట్ ఏంటంటే మనకు ఆ చక్కెర అనేది త్వరగా కరగడం కోసం. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోపు మనం చక్కగా అంటే ఓవెన్లో ఎంత హీట్ ఉంటుందో ఆ హీట్నెస్తో రెడీ అయిపోతుంది మనకు ఈ ప్రీ హీట్ లాగా అన్నమాట. ప్రీ హీటింగ్. ఓకే. ఓకే. తీసుకుంటే ఇది చక్కెర కాబట్టి మనకు త్వరగా ఇది అయిపోతుంది అన్నమాట. అంటే సాలిడ్గా అయిపోతుంది. ఈ స్టేజ్ వరకు వచ్చినా సరిపోద్ది. మనకు ఎక్కువ అవసరం లేదు. మరి తొందరగా గట్టి పడిపోకుండా. మీరు అలా కాకుండా జాగరీ యూజ్ చేసుకున్నారంటే మీకు ఇంకా థిక్ కలర్ వస్తుంది. ఇది సరిపోతుంది. నాకైతే ఇది సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇది బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నేను నట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఉంచాను కదా దీంట్లోకి. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఈ ఆరెంజ్ జ్యూస్ పోసేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా ప్లమ్ కేక్ అనేది థిక్గా ఉండాలి బ్యాటర్. మిగతా కేక్స్ లాగా జారుడుగా ఉండకూడదు. సో ముందు ఓన్లీ నట్స్ యాడ్ చేసేసుకోండి. అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనం చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. నేను యాక్చువల్గా ఇక్కడ ఈ కప్తో తీసుకున్నా. కాకపోతే ఈ కప్ ఫుల్ లేదు. చూస్తే కొంచెం గ్యాప్ ఉంది. అయితే ఈ గ్యాప్లో నేను ఏం ఫిల్ చేస్తానంటే మిల్క్ పౌడర్ ఫిల్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇది జల్లి పట్టుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకొని 2 ప్యాకెట్స్ ఇలా యాడ్ చేస్తున్నాను. అంటే కొంతమంది మిల్క్ పౌడర్ వేసుకోకుండా కూడా చేస్తున్నారు. బట్ నేనేంటంటే నేను కొంచెం మిల్క్ పౌడర్కి ఫ్యాను. సో మిల్క్ పౌడర్ కొంతమంది మిల్క్ పౌడర్ వేసుకోకుండా కూడా చేసుకుంటారు. బట్ నేనేంటి అంటే కొంచెం మిల్క్ పౌడర్ ఉంటే బాగుంటుంది అని నాకు ఇష్టం మిల్క్ ప్రోడక్ట్స్. అందుకే నేను మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. థిక్గానే ఉండాలి ఎప్పుడైనా ప్లమ్ కేక్ బ్యాటర్. అట్లా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. దాన్ని బట్టి మనకి ఎంత అవసరమైతే అంత యాడ్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ దీంట్లో మనకు మిల్క్ కావాలంటే మిల్క్ వేసుకోవచ్చు, లేదా మనము ఆరెంజ్ సిరప్లో నానబెట్టాం కదా అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ సిరప్ అనేది ప్యాక్డ్ టెట్రా ప్యాక్ ఆరెంజ్ సిరప్ వాడాను. టెట్రా ప్యాక్ ఆరెంజ్ సిరప్ వాడాను. మీరైతే హోల్ సిరప్ కూడా వాడచ్చు. అంటే లైక్ ఫ్రూట్స్ తెచ్చి ఫ్రూట్స్తో మీరు జ్యూస్ తీసి చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే అలా చేసినప్పుడు మనకు కొన్నిసార్లు ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం అలా చేయకండి. ఎందుకంటే అట్లా చేస్తే కొన్నిసార్లు మనకు బిట్టర్నెస్ రావచ్చు ఆరెంజెస్లో నుంచి. అందుకనే నేనైతే టెట్రా ప్యాక్ ఆరెంజ్ జ్యూసే తీసుకున్నాను. ఇదైతే మనకు బిట్టర్నెస్ రాదు. ఇప్పుడు ఈ బ్యాటర్ చాలా థిక్గా ఉంది కదా, నేను కావాలంటే ఆరెంజ్ జ్యూస్ వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం కేక్లో ఎప్పుడైనా రిఫైన్డ్ ఆయిల్ వాడతాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ నేను బటర్ యూస్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది రిఫైన్డ్ ఆయిల్తో పాటు కాస్త బటర్ వేసుకుంటారు. బట్ నేను ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ మొత్తం బటర్ యూస్ చేద్దాం అనుకున్నాను. సో దట్ మన కేక్ అనేది చాలా టేస్టీగా అండ్ స్మూత్గా వస్తుంది. సో ఇది వచ్చేసి బటర్. అక్క కరిగించావా ఇది? సో ఈ బటర్ని నేను మెల్ట్ చేసుకున్నాను. సాల్టెడా అన్సాల్టెడా? అన్సాల్టెడ్ బటర్ అనమాట. ఓకే, అన్సాల్టెడ్ బటర్ని మెల్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నువ్వు చూస్తే నేను ఫుల్ కప్ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఈ టెక్స్చర్ని బట్టి నేను ఎంత యాడ్ చేసుకోవాలి అన్నది చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ బటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. వావ్. ఓకే, బటర్ వేస్తే ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది. సో ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడా? అంటే ఇట్లా కేక్ ఎప్పుడైనా సరే ఓకే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ వాడాలి. ఇది నేను ఎక్కడో విన్నాను. డౌట్ రావచ్చు, ఇంత గట్టిగా ఉంటే ఎందుకు ఇలా ఉంటుంది, ప్లమ్ కేక్ ఎందుకు గట్టిగా ఉండాలి అని చెప్పి. ఎందుకంటావు? నాకైతే ఐడియా లేదక్క. ఎందుకు ప్లమ్ కేక్ గట్టిగా ఉండాలి బ్యాటర్ అంటే, మరి ఇంత గట్టిగా కూడా ఉండకూడదు. బట్ బటర్ వేసాను కాబట్టి మిక్స్ అయిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం మిల్క్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వేసుకుందాం. ఎందుకు అని అంటే ఇప్పుడు మనము ఇందులో చాలా నట్స్ వేస్తాం కదా. సో మనకు బ్యాటర్ లూజ్గా ఉంటే ఏమవుతుందంటే నట్స్ అన్నీ వెళ్ళి మనకు కేక్లో కిందికి ఉండిపోతాయి, బాటమ్కి వెళ్ళిపోతాయి. కేక్లో మిడిల్లో నట్స్ ఉండవు అనమాట. సో అందుకనేసి ప్లమ్ కేక్ ఎప్పుడైనా అక్క కొన్ని చోట నేను తిన్న ప్లమ్ కేక్స్ ఏంటంటే అవి ఎలా ఉంటాయంటే లోపల ఏమంత నట్స్ ఉండవు, బ్రెడ్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది, పైన నట్స్ ఉంటాయి. అంటే మనకు మన చర్చ్లో కూడా ఇచ్చారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే కేక్ మొత్తం నట్స్ ఉంటాయా? మొత్తం నట్స్ ఉంటే బాగుంటుంది యాక్చువల్గా టేస్ట్. ఓకే చూడు, ఇంకా ఇది కొంచెం థిక్గానే ఉంది, కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే ఓకే, ఇది ఇంకా బటర్ యాడ్ చేస్తావా? సో ఇంకా బటర్ ఫుల్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మిల్క్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వేసుకుందాం. సో నేను మిల్క్ వేయమంటావా ఆరెంజ్ జ్యూస్ వేయమంటావా? మిల్క్ వేద్దామా? మిల్క్ వేద్దాం. ఓకే, ఆల్రెడీ అవి ఆరెంజ్ జ్యూస్లోనే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మళ్ళీ మనకు తెలియదు ఎంత ఎక్కువైపోద్ది అనేది, సో చూసుకొని యాడ్ చేసుకుందాం. సో దీన్ని మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపు. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. కేక్ ఎప్పుడైనా సరే ఇలాగే కలుపుకోవాలి. ఓకే ఓకే, నేను యాడ్ చేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ మా మమ్మీ స్వీటీ December 24th 10:89 the time. జస్ట్ ఫ్లేవర్ కోసమే, మనకు నచ్చదు కదా మామూలుగా. ఇది విక్కీ ఫీల్డ్. విక్కీ ఫీల్డ్ బేకింగ్ పౌడర్ తీసుకొచ్చాను. సో బేకింగ్ సోడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇవి ముందే చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అయిపోయి ఇది ఎక్కువ వేసేసుకున్నారంటే కష్టమైపోద్ది. సో బేకింగ్ పౌడర్ నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్. సో ఇది 1 టేబుల్ స్పూనా? 1 టేబుల్ స్పూన్ అంటే నేను తీసుకున్నాను ఒక స్పూన్, ఒక చిన్న స్పూన్, ఇంత అయితే సరిపోతుంది, ఒక చిన్న స్పూన్ లాగా. ఓకే, టీ స్పూన్ అనుకో. టీ స్పూన్ అలా. యాక్చువల్గా నువ్వు
స్పూన్ తీసుకున్నావు పెద్దదే, పెద్దది కాకపోతే టీ స్పూన్. అంటే నా కొంచెం పెద్దగా ఉంది, ఓకే. అందుకని నేను అలా తీసుకున్నాను. సోడా కాస్త డిఫరెంట్ అనమాట, నాకు తెలీదు, నేను అదే ఇది అనుకుంటున్నాను. కొంచెం వేసాను బేకింగ్ సోడా. సో ఏంటంటే ఇది పొంగుతుంది, రైట్? ఓకే, ఇప్పుడు నేను ఇందులో బటర్ వేసుకున్నాను. ఓకే, ఈ బటర్ ఏదైతే వేసుకున్నానో అంతా మనము సైడ్స్కి కూడా ఇట్లా ఓకే ఈ బ్రష్తో అలా చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఓకే సైడ్స్కి కూడా పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇందులో బటర్ పేపర్ వేయట్లేదు. ఓకే, నేను ఎందుకు బటర్ పేపర్ వేయట్లేదు అని అంటే నేనేంటంటే బటర్ పేపర్ వేస్తే బాగుంటుంది యాక్చువల్గా, కానీ నేను ఎందుకు వేయట్లేదు అంటే నా దగ్గర అవైలబుల్ లేదు టు బి ఫ్యాక్ట్. సో ఇప్పుడు నేను ఇందులో బటర్ పేపర్ ప్లేస్లో మైదా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటాను. సో మైదా వేస్తే కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది కేక్ అంటుకోకుండా. ఓకే, వావ్, చూస్తుంటేనే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ప్లమ్ కేక్ అంటేనే ఫ్రూట్స్ అండ్ నట్స్ కదా, అందుకనే నేను ఇలా వేసాను. సూపర్ అక్క. బట్ ఈ బౌల్ సరిపోతుందా అని డౌట్ నాకు. ఖచ్చితంగా. అవునా? 1 కప్ కేక్ ఖచ్చితంగా. యాక్చువల్గా మనము కేక్ అంటే ఎంత తీసుకుంటారో ఫ్లోర్ అనుకుంటాం కదా, కానీ చూసావా ఎంతలో చేసుకోవడం అలవాటు అవుతే ఇంకా అస్సలు బయట. ఎందుకు అక్క కొడుతున్నావు? ఇది ఏంటంటే లోపల ఏదైనా బబుల్స్ అలా ఫామ్ అయినా కూడా సెట్ అయిపోతుంది ఇంక ఇక్కడ. ఓకే, రెడీ అయిపోతుంది. దీని మీద ఏం వేయవా ఇంకా నట్స్ అట్లా? ఇప్పుడు ఏంటి పైన? ఇప్పుడు ఫుల్ లోడెడ్ నట్స్ ఇందులో వేస్తాను నేను. అబ్బో, ఇవి చాపింగ్కే టైం పట్టి ఉంటుంది కదక్క. డెఫినెట్గా చాపింగ్కి చాలా టైం పట్టింది నాకు. వావ్, బట్ నీకు తెలుసు కదా నేను యాక్చువల్గా ప్లమ్ కేక్లో పైన ఉండేవే తినేస్తాను యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఎలా ఇప్పుడు లోపల కూడా తింటాను. లోడెడ్ ప్లమ్ కేక్ అనమాట, నట్స్ లోడెడ్ ప్లమ్ కేక్ ఇది. నీకు టూటీ ఫ్రూటీ అయినా చెర్రీస్ అండ్ టూటీ ఫ్రూటీ? ఫస్ట్ చెర్రీస్ వెయ్యి. దిస్ ఈస్ అవర్ ప్లమ్ కేక్. ఫస్ట్ చెర్రీస్ కాదు, టూటీ ఫ్రూటీ వెయ్యి. ఫ్రూటీ అయినా ఏ కలర్స్ అయినా అన్ని కలర్స్ మిక్స్ చేయి. ఓకే. వావ్, గ్రీన్, ఎల్లో. క్రిస్మస్ అంటేనే రెడ్ థీమ్ కాబట్టి నేను కొన్ని రెడ్స్ ఇక్కడ. అక్కడ రెడ్ చెర్రీస్ పెడదాం. ఓకే ఓకే, దెన్ టూటీ ఫ్రూటీ. ఓకే, ఇనఫ్. సూపర్. మరీ ఎక్కువ అయిపోతుంది, తినాలనిపించదు కదా. ఓకే, టూ మచ్ అంటే again it will be too much. Is it okay? I need to but place one more here. one more. Done. ఓకే అక్క. Yeah. సో ఇప్పుడు ఏం చేస్తాం? Now it goes to an oven, that is the natural oven. అల్యూమినియంది కదా, చాలా హీట్ ఉంది. అండ్ చూసారు కదా మనకు ఇలా ఫుల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఒక పెట్టేసి అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా ఇందులోకి ప్లేస్ చేస్తున్నాను. మీరు స్టాండ్ పెట్టి ప్లేస్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫ్లేమ్లో ఒక్క 40 minutes వరకు ఏం కలపకూడదు, అలా వదిలేయాలి. మీకు కావాలి అంటే ఒకసారి మధ్య మధ్యలో చూసి చెక్ చేసుకోవచ్చు, అంటే మనకు స్టిక్ అవుతుందా లేదా అనేది మధ్యలో చెక్ చేసుకోవచ్చు. ఏంటి చూస్తున్నారు? నట్స్ కనిపించలేదు అనుకున్నారా? ఆ నట్స్ అన్ని పొంగాయి కాబట్టి మన కేక్ ఎంతగా పొంగిందంటే ఒకసారి చూడండి, నట్స్ కూడా వావ్, కేక్ క్లీన్గా వచ్చింది. ఇంకా రెడీ అయిపోయినట్టు అంటే మనకు కేక్ రెడీ అయిపోయింది. నాకు తెలిసి బటర్
ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే బాగా. వావ్, చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. చాలా సాఫ్ట్, ఎందుకంటే మనం బటర్ వేసాం కదా. ఓ, పడిపోయింది. వావ్ అక్క, లుకింగ్ డెలిషియస్ యాక్చువల్లీ. యాక్చువల్గా ఇక్కడ చూస్తే చాలా మెత్తగా ఉంది. మొత్తం ఇట్లా కూడా వీడియో తీసుకో. మన క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. ఇంతసేపు మీరైతే ఫుల్ రెసిపీ చూసేశారు, అండ్ కేక్ అయితే చూసారా, చాలా స్మూత్ ఉంది. అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది. మీకే అర్థమవుతుంది నేను ఇలా అంటే, తెలుస్తుందా? అంత స్మూత్ ఉంది కేక్. మీరు చూసుంటారు నేను నట్స్ ఎన్ని వేసాను. ఫుల్ నట్స్, ఓవర్లోడెడ్ అని చెప్పొచ్చు. ఓవర్లోడెడ్ ఐస్ క్రీమ్స్ లాగా ఓవర్లోడెడ్ ప్లమ్ కేక్. సో అయితే ఇప్పుడు దాన్ని కట్ చేసి మాకు టేస్టింగ్ టైం. తప్పకుండా. టైం ఎంత అయిందో తెలుసా? ఎగ్జాక్ట్గా 12 అయింది. సో 25th, మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ కటింగ్ ద కేక్. ఓకే, లెట్ మీ కట్ డౌన్. కట్ ఒక పిక్ తీసి. అసలు వావ్, ఎంత స్మూత్గా ఉందంటే, నేను కట్ చేస్తుంటే అసలు నైఫ్లో నుంచి కూడా వచ్చేస్తుంది కేక్ అనేది. అలా బాబా, స్మూత్నెస్ చూడండి. టేస్టింగ్ టైం. ఫస్ట్ ఎవరికి పెడదాం? రష్కి పెడదాం. యాక్చువల్గా నా టేస్టింగ్ చెప్తాను చూడు, రివ్యూ. చాలా టేస్టీగా ఉంది. నట్స్ ఎక్కువ వేసాం కదా మనము, చాలా బాగుంది. ఇది ఇంకా కేక్ అనేది చాలా కూల్ అవ్వాలి. కానీ బట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కేక్ అక్క. వెల్కమ్. సో బాయ్ అందరికీ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీరందరు కూడా సెలబ్రేట్ చేసుకోండి. బాయ్. మరి అక్క నువ్వు కూడా బాయ్ చెప్పేసి.